హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. వాళ్ళైతే నేను క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చూపించానండి. చాలా బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను ఎలా చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇలాంటి కట్ చేశాను, ఎలా వచ్చిందో చూడండి. చూసారా ఎంత స్మూతీగా వచ్చిందో. ఇది కూడా చూడండి, మనకి ఎలా కదులుతుందో చూసారు కదా. జల్లిగా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. అంటే మనం క్యారమిల్ పుడ్డింగ్ అయితే చేస్తున్నామండి ఈరోజు. దానికోసం అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను పొయ్యి మీద. అది కొంచెం అయిన తర్వాత అదిగోండి షుగర్ వల్ల మనకి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని కొంచెం ఇలా వేసేద్దాం. వేసేసి సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉండించాలి. వాటర్ ఏం పోయకూడదండి. ఇప్పుడు చూడండి, మనకి క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి తీసేసుకొని దీంట్లో పోసేసుకోవాలండి. మొత్తం దీంట్లో పోసేసుకొని చల్లారక ముందే బౌల్లో సెట్ చేసుకోవాలి. ఇలాగా సెట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇది సెట్ అయిపోతుందండి. ఇది ఒక పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అది ఒక పక్క చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిల్ని మనం ఇట్లా బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి, అదైతే మనం కట్ చేసేద్దాం. సైడ్ తీసుకుంటే సరిపోతుందండి. తీసేసుకొని నీట్గా మనకి ఏ బ్రెడ్ అయినా వేసుకోవచ్చండి. పలాని బ్రెడ్ అయినా అవసరం లేదు దీనికి. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. తీసేసాం కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇదిగోండి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగా మిక్సీలో పట్టేలాగా చేసేసుకోండి. అన్నీ వేసేసుకొని అట్లాగే మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. నేనైతే 5 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్, ఏ స్వీట్లో అయినా సాల్ట్ ఉండాలి కదండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక పించ్ సాల్ట్, దాంట్లోనే షుగర్ అండి, చక్కెర పొడి చేసి పెట్టుకున్నాను నేను. చక్కెర అయినా వేసేసుకోవచ్చు, మనకి బ్రెడ్లో ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ వేస్తాం కాబట్టి కొద్దిగా వెనిలా వేసేసండి. ఇది సరిపోతుంది, ఎందుకంటే మనం ఎగ్ వేస్తాం కాబట్టి నీచు వాసన అనేది రాకుండా ఉండడానికి మాత్రమే. ఇప్పుడు మనం దీన్ని గుడ్డు కూడా కొట్టేసుకున్నామండి. ఇలా 2 గుడ్లు వేసుకుంటున్నాను. నేను 5 తీసుకున్నాను కదండి పీసులు, దానికైతే నేను 2 గుడ్లు తీసుకున్నాను. పాలు అయితే పోసుకోవాలండి. కాచి చల్లార్చినవి ఇవి ఇంత పోసేసుకున్నాను. పోసుకొని మనం గ్రైండ్ పట్టుకుందాం మెత్తగా. చూడండి, మనం గ్రైండ్ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో క్యారమిల్ చేసుకున్నాం కదండి, దాంట్లో అయితే మనం ఇట్లాంటి జల్లెడ ఒకటి పెట్టుకొని ఏమన్నా మనకి బ్రెడ్ అవన్నీ అడ్డం ఉంటే ఈజీగా దాంట్లో అడ్డపడిపోతాయండి. ఇలా చేసేసుకొని కొంచెం ఏమన్నా ఉంటే మనకి ఏదన్నా కోడిగుడ్డు సొన ఇలాంటి ఏమన్నా మెదక్కపోయినా చేయకపోయినా ఇలా వచ్చేస్తాయండి ఈజీగా. చూడండి, చేసింది కదా. ఇప్పుడు మనకి సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా, అది పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి. చిన్నగా ఆవిరి తగులుతుందండి, జాగ్రత్తగా పెట్టుకోండి. దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాం. పెట్టేసి మూత పెట్టేద్దామండి. పెట్టేసి మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది, మనకు కుక్ అయిపోతుందండి. చూపిస్తాను నేను. మీడియంలోనే పెట్టుకోండి, మీడియం టు లో ఫ్లేమ్ అంతే, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దండి. మనం కుక్ అయిందో లేదో చూద్దాం. కొంచెం ప్లేటు తీసేద్దామండి, కాలుతుంది, జాగ్రత్తగా తీయండి. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇలాంటి టూత్ పిక్ పెట్టేసేసి ఇలా చూసారా మనకి
మొత్తం కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మౌల్డ్ చేసుకుందాం అండి. మనం తీసేద్దాం, దాన్ని నుంచి పక్కన పెట్టేద్దాం. చూడండి కొద్దిగా చల్లారింది. ఇప్పుడు మనం ఈ సైడ్లో ఇలా తీసేసుకున్నాం అండి. సైడ్లు అతుక్కోకుండా మనకి నీట్గా తీసేసుకున్నాం అంటే బాగా అతుక్కోకుండా పడిపోతుందండి. బాగా 2 సార్లు ఇలా చేసుకోండి. ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు మనం ఈ ప్లేట్ అనేది పెట్టి ఇలా అందామండి, మోల్డ్ అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో, అసలు ఎట్లా ఉందో చూడండి. స్మూత్గా లాంటిది చూడండి ఇలా ఉంది. ఇప్పుడు కట్ చేస్తే చూడండి మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు స్మూత్గా ఉంటుందండి. చూడండి ఎలా ఉంది, చూసారా? స్పాంజీగా మీకు అర్థమవుతుందా? ఇవ్వండి జెల్లీగా ఉంది చూడండి. క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.